స్టేర్ కేస్ కాంక్రీటింగ్ ఎలా చేస్తారో చూడొచ్చు ఇప్పుడు. ఈ విధంగా రెయిన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ లాస్ట్ దాంట్లో చూసాం కదా, ఆ రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఒకసారి కరెక్ట్గా ఉండదు లేదు చూసుకుని ఫామ్ వర్క్ చెక్ చేసుకుని కాంక్రీట్ అనేది స్టార్ట్ చేస్తాం. మనం ఇక్కడ సైట్లో వచ్చేటప్పటికి కాంక్రీట్ అనేది క్యాష్ చేసి స్టెప్స్ కూడా ఏమేమి థ్రెడ్స్ అండ్ లిఫ్ట్ అండ్ థ్రెడ్ కూడా కాంక్రీట్ కింద వేస్తున్నాం. ఒక్కొక్క షాట్ అయితే బ్రిక్ వర్క్ చేస్తారు, కానీ మనం ఇక్కడ బ్రిక్ వర్క్ చేయకుండా కాంక్రీట్ అనే చేస్తాం. సో కాంక్రీట్ చేసే ఎలా వేస్తామంటే ఫస్ట్ కాంక్రీట్ అనేది కింద వేస్ట్ స్లాబ్కి రెయిన్ఫోర్స్మెంట్ ఇలా ఎంత థిక్నెస్ ఉంటే ఎంత థిక్నెస్ డిజైన్ ఇస్తే అంత థిక్నెస్తో మార్క్ చేయించుకుంటాం. షట్టరింగ్ షీట్స్ మీద ఏ మార్క్స్ అయితే ఉన్నాయో ఆ మార్క్స్ అనేవి చేయించుకుంటాం. ఆ థిక్నెస్ వరకు కాంక్రీట్ పడాలని వేస్ట్ స్లాబ్. ఆ విధంగా వేస్ట్ స్లాబ్ అయిపోయిన తర్వాత స్టెప్స్ అనేవి క్యాష్ చేయించుకోవాలి. ఇలా వేస్ట్ స్లాబ్ అనేది వేసుకుంటే అట్ ది సేమ్ టైం స్టెప్స్ అనేవి క్యాష్ చేస్తాం. స్టెప్స్కి వచ్చేటప్పటికి మనం షట్టరింగ్ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఆ షట్టరింగ్ ప్లేట్ ఎంత థిక్నెస్ ఉండాలో, థ్రెడ్ ఎంత థిక్నెస్ ఉండాలో ఆ థిక్నెస్కి మనం పెట్టుకుని తర్వాత షీట్ అనేది ఇలా ప్లేస్ చేస్తాం. హారిజాంటల్గా ప్లే చేస్తాం ఇటు సైడ్. ఇలా కాంక్రీట్ ప్లే చేస్తూ దాని మీద ఎంతవరకు ఎంత హైట్ రావాలో మార్క్ చేయించుకుంటాం. రైజర్ అనేది ఎంత ఉండాలని ఒక మెజర్మెంట్ తీసుకుంటాం. కింద ఆల్రెడీ వేస్ట్ స్లాబ్ ఏదైతే ఉన్నదో ఆ వేస్ట్ స్లాబ్ నుంచి ఆ రైజర్ దగ్గరకు మార్క్ చేయించుకుంటాం. అంత హైట్ వాళ్ళు కాంక్రీట్ అనేది లే చేస్తారు. ఈ విధంగా కాంక్రీట్ అంతా లే చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. కాంక్రీట్ అనేది మనం నీట్గా లే చేసుకుని దాన్ని ఫినిషింగ్ ఇచ్చుకుంటాం. ఇలా స్టెప్ అంతా రైజ్ చేసిన తర్వాత మార్క్ చేసుకుంటారు. రైజర్ అంతా థ్రెడ్స్ అంతా ఉండాలి. థ్రెడ్ ఉంటుంది అనుకున్నారు మార్క్ చేసుకుని దాని మీద షీట్ అనేది ఫేస్ చేస్తాం. మన దగ్గరికి షీట్ అనేది రావాలి. సో ఈ విధంగా షీట్ ప్లేస్ చేసుకుని దాని బ్యాక్ ఇలా స్టెప్స్ 2 స్టోన్స్ కానీ బ్రిక్స్ ఏవోకి మనం ప్లేస్ చేసుకుంటాం. ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇలా సపోర్ట్స్ ఇచ్చుకుంటాం. ఇలా సపోర్ట్స్ ఇచ్చుకుని నెక్స్ట్ స్టెప్ మళ్ళీ సేమ్ అక్కడి నుంచి మళ్ళీ మార్క్ చేసుకుని ఆ షీట్ మీద ఎంత రైజర్ ఎంత రావాలో అంతా మార్క్ చేసుకుని తర్వాత థ్రెడ్ అనేది క్యాష్ చేసుకుని తర్వాత మళ్ళీ రైజర్ యొక్క థిక్నెస్ థ్రెడ్ యొక్క విత్ మార్క్ చేసుకుని మళ్ళీ ఇంకో షీట్ అనేది ప్లేస్ చేస్తాం. ఈ విధంగా మొత్తం అన్ని స్టెప్స్ ప్లేస్ చేసుకుని ఫైనల్గా కాంక్రీట్ స్టెప్స్ అనేది ఫినిష్ చేసుకుంటాం. ఈ విధంగా స్టేర్ కేస్ అనేది కాంక్రీట్ వేసినప్పుడు ఇలా కాకుండా నార్మల్గా అయితే ఓన్లీ వేస్ట్ స్లాబ్ ఒకటి స్టార్టింగ్ ఎలాగైతే చూపించానో ఈ విధంగా వేస్ట్ స్లాబ్ వేసుకుంటారు. మార్కింగ్ దగ్గర వరకు వేస్ట్ స్లాబ్ ఒకటి ప్లేస్ చేసుకుని నెక్స్ట్ ఈ వర్క్ అనేది బ్రిక్ రైజర్ అనేది మనం కాంక్రీట్తో కాకుండా బ్రిక్తో చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఆఫ్టర్ షట్టరింగ్ అది తీసిన తర్వాత వాళ్ళకి టైంని బట్టి ఒక టైంలో క్యాష్ చేసుకుంటారు. ఈ విధంగా స్టేర్ కేస్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుద్ది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.